మన పాల్పట్నం నియోజకవర్గంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం. పెద్దలు శ్రీ సల్లన అప్పలనాయుడు మాస్టర్ మన దగ్గరికి వచ్చి ఆయన ఆల్రెడీ ఇంటి ముందు కలవడం జరిగింది. మాస్టర్ చాలా పెద్ద మనిషి, ఆయన అనుభవం అంత వయసు మనకి ఇక్కడ ఎవరికీ లేదు. ఆయన అభిమానం చూడకున్నామంటే మనందరూ ధన్యులుగా నేను భావిస్తున్నాను. ఆయన ఎందుకు వస్తున్నారు, ఆయన ఆయన మనం ఎక్కడ మనం ఇంప్రెస్ చేసామంటే ఆయన పట్టుకుంటాం తిందామని జై విఘ్నేశ్వరాయ నమః. సభాయ నమః. సభను అలంకరించినటువంటి మీ అందరికీ పెద్దలు, నాకంటే పెద్దలందరికీ నమస్కారాలు, చిన్న వారికి ఆశీర్వాదం తెలియజేస్తాం. 2 నిమిషాలు ఇప్పటికే టైం చాలా అయిపోయింది, మీరు రావడం లేట్ అయింది, క్షమించాలి. సార్ రవికుమార్ గారు మళ్ళీ చేసి వచ్చాము, టైం లేకపోతే ఇప్పటికీ చాలా టైం అయింది, క్షమించాలి. ముఖ్యంగా 2 నిమిషాలు నేను ఉపాధ్యాయుడిగా చేసి 34 సంవత్సరాలు సర్వీస్ చేసి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసి గిరిజన సేవ చేస్తూ రిటైర్ అయిన తర్వాత మా ఊరు ప్రజలంతా కూడా రాజకీయం కావాలని చెప్పి ఊరికి సేవ చేయాలని చెప్పి చేసిన తర్వాత ఆ విధంగా చేశారు. నా 5 సంవత్సరాలు పూర్తయింది. సాధ్యమైనంత సేవ చేయడం జరిగింది. అయితే నా మొదటి నుంచి సేవ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇక్కడికి రావడానికి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సేవా తత్పరత. ఆయనతో మనం కలిసినప్పుడు 5 నిమిషాల్లో ఫోన్ చేశాను. అంతటి దగ్గరికి ఇంతటి ఉన్నతంగా ఉన్న వ్యక్తి సేవా తత్పరతలు ఎలా ఉన్నారని చెప్పేసి అర్థమైంది. తద్వారా మన పవన్ కళ్యాణ్ గారితో సేవా కార్యక్రమాలు రోజు చూస్తున్నాం మనం, టీవీలో, సినిమాల్లో, మిగతా అన్నింటిలో. దాని నుంచి ఏంటంటే సేవ చేస్తున్న వ్యక్తి తరఫున అతను వెనక ఉంటే సేవ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకొని మన బాలరాజు గారికి చెప్పడం జరిగింది. ఆయన రవికుమార్ గారి తరఫున మిగతా కార్యక్రమం జరిగింది. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సేవా కార్యక్రమంలో నేను వచ్చింది ఇంతవరకు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు పంచాయతీ నుంచి నయా పైసలు లేదు, తిరిగి నా పాకెట్ మనీ పెట్టి ఊరి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను సంగతి మా ఊరందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కూడా ఆ సేవా కార్యక్రమాలు అనేది ఇంకా ఇప్పుడు నా వయసు 72 సంవత్సరాలు. అలాగే ఇంతవరకు కూడా మిగతా సేవ జీవితం కూడా సేవా కార్యక్రమాల్లో నడపాలని కోరుకుంటూ ఇప్పటికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి రవికుమార్ గారికి, బాలాజీ గారికి, అలాగే మన వారి ద్వారా మన పవన్ కళ్యాణ్ గారికి నేను వేడుకున్నది ఏంటంటే ఈ అవకాశం నాకు ఇచ్చి సేవ చేయమని చెప్పి కోరుతూ ఈ ఉద్దేశంతో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ ఇలాగే 100 ఏళ్ళు అంటే ఇంకో 30 ఏళ్ళు ఇలాగే సేవ చేస్తూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను సార్. ఈరోజు అత్యంత శుభదినం, కార్తీక పౌర్ణమి. ఇంత పెద్ద ఆయన్ని మన పార్టీలో సగౌరవంగా ఆహ్వానించుకుందాం సార్. మీరు రావడం మన పాల్పడడం జనసేనకి ఒక గౌరవం 100%. మీలాంటి పెద్దవాళ్ళు రావడం మా అందరూ మా గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, 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 నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన.
వాళ్ళు వాళ్ళు మాట్లాడాలి.